హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ గేమ్ చేంజర్ ట్రైలర్ రివ్యూ. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన గేమ్ చేంజర్ ట్రైలర్ని ఎట్టకేలకు వదిలాడు మన దిల్ మాయా. ఇక ట్రైలర్ విశేషాల్లోకి వెళ్తే శంకరం సార్ అంకుల్ ఏం చూపెట్టబోతున్నాడో ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేశాడు ఈ ట్రైలర్తో. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది పక్కా కమర్షియల్ బ్లాస్ట్ కాబోతోంది. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్గా విజువల్ వండర్లా తెరకెక్కించాడు శంకర్ అంకుల్. ఆయన్ని ఎందుకు భారీ దర్శకుడు అంటారో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో కూడా భారీతనాన్ని ఎక్కడ తగ్గనివ్వలేదు, కాస్ట్ దగ్గర అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు అని చెప్పాలి. ఈ మధ్యకాలంలో దేవర, పుష్ప 2 అంటూ డార్క్ షేడ్స్లో ఎవడి మొహం ఏందో కనబడకుండా తెర మీద ఎంజాయ్ చేసిన ఆడియన్స్కి ఈ గేమ్ చేంజర్ విజువల్స్ రిఫ్రెషింగ్ కూల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం గ్యారంటీ అని బల్లలు గుద్దేసి మరీ చెప్తున్నారు మన ట్రేడ్ పండితులు. ఇక హీరో క్యారెక్టరైజేషన్ ఏంటి అని బ్రీఫ్గా డెమాన్స్ట్రేట్ చేశాడు డైరెక్టర్ అంకుల్. యంగ్ క్యారెక్టర్ చాలా అగ్రెసివ్ అని, దాంతోపాటు చాలా షేడ్స్ ఉన్న పవర్ఫుల్ రోల్ అని అర్థమవుతుంది. ఇక ఫ్లాష్ బ్యాక్లో వచ్చే అప్పన్న క్యారెక్టర్ కూడా చాలా డెప్త్తో కూడిన ఎమోషన్స్తో సాగుతుంది అని అర్థమవుతూనే ఉంది. ఇక యాక్షన్ ఎపిసోడ్స్ అయితే ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్కి కూడా ఫీస్ట్ అయ్యేలా ఉన్నాయి. చాలా కాలంగా ఇంత స్టైలిష్ యాక్షన్ బ్లాక్స్ చూడలేదనే చెప్పాలి. సాంగ్స్కి సంబంధించిన కొన్ని చిన్న ఫ్రేమ్స్ కూడా తెలివిగా యాడ్ చేసి టీజ్ చేశారు మేకర్స్. ఆ ఫ్రేమ్స్ చూస్తే సాంగ్స్ నెక్స్ట్ లెవెల్లో పిక్చరైజ్ చేశాడు శంకర్ అంకుల్ అని అనిపించక మానదు. ఇక ట్రైలర్లో ఫస్ట్ హాఫ్ అంతా రేసీగా కలర్ఫుల్గా సాగితే సెకండ్ హాఫ్ భారీ ఎమోషన్స్తో పెయిన్తో నడిపించేశాడు డైరెక్టర్ అంకుల్. ఇక ట్రైలర్ క్లైమాక్స్లో ఊర నాటు మాసు షాట్తో మైండ్ బ్లో చేశాడని చెప్పాలి. రామ్ చరణ్ లుంగి కట్టుకొని కత్తి పట్టుకొని ఆ హెలికాప్టర్ నుంచి దిగే సీన్ సినిమాలో ఎప్పుడొస్తుందో తెలియదు, కానీ థియేటర్లో టాపులు లేచిపోవడం ఖాయం అని అర్థమవుతూనే ఉంది. దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు సాగే ఆ సీక్వెన్స్ ఇంటర్వెల్ బ్లాక్ అని ఇండస్ట్రీ ఇన్సైడర్స్ చెప్తున్నారు. ఫ్యాన్స్కి పిచ్చెక్కించే సీక్వెన్స్ ఇది అని బల్లలు గుద్ది చెప్పేస్తున్నారు. ఇక ఇన్సైడర్స్ చెప్పే ఇంకో అంశం ఏంటంటే అప్పన్న ఎపిసోడ్స్ కూల్గా స్టార్ట్ అయ్యి విస్ఫోటనంలా మారి ట్రాజిక్గా ఎండ్ అయ్యి మనతో కన్నీళ్లు పెట్టించే క్యారెక్టర్ అప్పన్న అని అంటున్నారు. ఓవరాల్గా తండ్రి ఆశయాల కోసం సిస్టమ్ని రిపేర్ చేసి పొల్యూటెడ్ పొలిటీషియన్లో బెండు తీసే క్యారెక్టర్లో రామ్ నందన్గా రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ ఇచ్చి పడేశాడు అని ట్రైలర్ షాట్స్ చూస్తేనే అర్థమవుతూ ఉంది. అసలే సంక్రాంతి సీజన్, దాని తోడు రామ్ చరణ్. ఇక సబ్జెక్ట్ ఏమో రేసీ కమర్షియల్ పొలిటికల్ ఎంటర్టైనర్ ప్లస్ కళ్ళు చెదిరే సాంగ్ పిక్చరైజేషన్స్. ఇక బాక్సులు బద్దలవడం ఖాయం అన్నమాట అని ట్రేడ్ పండితులు ఇప్పటి నుంచే భోగిమంట వేసుకొని మరీ కేరింతలు కొట్టేస్తున్నారు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.